వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం పెద్దితో శృతి అని. సో ఇప్పటికి పెద్ది సినిమాలో ఉన్నటువంటి ఐటమ్ సాంగ్ గురించి రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ వస్తున్నటువంటి సంగతి మనందరం చూస్తా ఉన్నాం. ఒక హీరోయిన్ తర్వాత ఇంకొక హీరోయిన్ పేరు ప్రచారంలోకి రావటం, ఆ తర్వాత ఆమె కాదు ఇంకొక ఆమె పేరు అని ఆమె పేరు రావటం, ఇలా జరుగుతూ వస్తుంది. మృణాల్ ఠాకూర్ అన్నారు, సమంత అన్నారు, సంయుక్త మేనన్ అన్నారు, దానికంటే ముందు మానస వారణాసి అన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి పేరు శృతి హాసన్. ఇది అయితే పక్కాగా ఆమె ఖాయమైంది ఐటమ్ సాంగ్ చేయడానికి అని చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి 24వ తేదీ నుంచి అంటే ఎల్లుండి నుంచే ఆ పాట చిత్రీకరణ కూడా మొదలవుతుంది. 3 రోజుల్లో ఆ పాటని తీయబోతున్నారు అనేది ఇప్పుడు మనకి ఆ చిత్ర బృందం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలోనే, మేబీ రేపే లేదా పాట మొదలవబోతున్నటువంటి 24వ తేదీ అయినా సరే ఖచ్చితంగా ఇది అఫీషియల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. మనం అంటే సుకుమార్ ఐటమ్ సాంగ్స్ కి అంటే స్పెషల్ సాంగ్స్ కి తను ఎంతగా విలువ ఇస్తాడో ఆయన మొదటి సినిమా నుంచి మనం చూస్తూ వస్తున్నాం. మరి ఆయన శిష్యుడైనటువంటి బుచ్చిబాబు సానా కూడా ఇప్పుడు గురువుకి తగ్గట్లుగా ఆ ఐటమ్ సాంగ్ ని చాలా ఎఫెక్టివ్ గా ఉండేటట్లుగా తీయబోతున్నాడు. చాలా కీలకం ఆ సాంగ్ కూడా కథకి అని చెప్పేసి తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరినీ కూడా ఒక్కసారిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఆ పాట ఉండేలా తను లీడ్ ని క్రియేట్ చేశాడు ఆ సన్నివేశాన్ని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పెద్ది అంటే రామ్ చరణ్, శృతి గతంలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించినటువంటి ఎవడు సినిమా. సో అందులో జోడీగా వాళ్ళిద్దరూ కనిపించారు. అందులో అల్లు అర్జున్ ఒక స్పెషల్ రోల్ పోషించిన సంగతి మనందరికీ తెలుసు. సో మరి ఎన్నాళ్ల తర్వాత శృతి హాసన్ ఇప్పుడు పెద్దితో ఒక పాటలో ఆడి పాడబోతోంది అని చెప్పేసి మనకి తెలుస్తోంది. గతంలో శృతి కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయటం మనం చూసాం. రీసెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే హాయ్ నాన్న సినిమాలో నానితో కలిసి ఆమె ఆడి పాడినటువంటి విషయం మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం శృతి ఎక్కువగా సినిమాల్లో కనిపించట్లేదు హీరోయిన్ గా. మరి ఈ సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో చేయబోవటం అనేది మాత్రం, ఆమె డ్యాన్స్ స్కిల్స్ అందరికీ మనకు తెలుసు కాబట్టి మంచి డాన్సరు, సింగర్ కూడా అయినటువంటి శృతి ఈ సినిమాలో ఆ ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ అది వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. మరి పెద్ది షూటింగ్ అనేది పూర్తి కావస్తుంది. నిన్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రకటించాడు 6 రోజులు మాత్రమే ఈ షూటింగ్ అనేది మిగిలి ఉంది అని చెప్పేసి. మొదటి 3 రోజులు అంటే నిన్న, ఈ రోజు, రేపు కొన్ని సన్నివేశాలు తీసి 24వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ స్పెషల్ సాంగ్ ని ప్రత్యేకమైనటువంటి సెట్ లో తీయబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయినట్లే. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతా ఉంది. అందరి కళ్ళు మాత్రం ఇప్పుడు ఒక దాని మీదే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అనుకున్న టైంకి ఇస్తాడా లేదా, ఇది ఇప్పుడు అభిమానుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఆయనే మాట ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మే 1 లేదా 2nd వీక్ నాటికి మొత్తం ఆయన వర్క్ అంతా కూడా, ఇప్పటికే ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడు, సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరో 2-3 వారాల్లో కంప్లీట్ గా పూర్తి చేసి ఆయన కంటెంట్ అంతా ఇస్తాడు. అలాగే మే 3వ వారం నాటికల్లా ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ప్రకారం చూసుకుంటే జూన్ లో ఈ సినిమా విడుదల అని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించారు. మరి తేదీ ఏది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి విషయం. మరి చూడాలి జూన్ లో ఏ డేట్ న పెద్ది అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కువగా ఇప్పుడు మనకి వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయితే జూన్ 25వ తేదీ పెద్ది మన ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూద్దాం. అతి త్వరలోనే పెద్దికి సంబంధించినటువంటి ఆ రిలీజ్ డేట్ కూడా మేకర్స్ నుంచి అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అంతవరకు లెట్ us wait and see.